Keerthi. Today we are learning about kinds of sentences. Sentences ante konni padala amarikane sentences ani antaru. It is a meaningful sentence. There are 4 types of sentences. The first one is assertive or declarative sentence. The second one is imperative sentence. And the third one is interrogative sentence. And the fourth one is exclamatory sentence. Now I will show you each one of these kinds of sentences. Let's see the first one. The first one is assertive or declarative sentence. For example, I am reading. There are 2 subtypes in assertive or declarative sentence. One is positive sentence and the second one is negative sentence. పాజిటివ్ సెంటెన్స్ అంటే మనం రాసేది పాజిటివ్గా ఉంటే అది పాజిటివ్ సెంటెన్స్, మనం రాసేది నెగిటివ్గా ఉంటే అది నెగిటివ్ సెంటెన్స్. ఐఎమ్ నాట్ రీడింగ్ అనేది నెగిటివ్ సెంటెన్స్, ఐఎమ్ రీడింగ్ అనేది పాజిటివ్ సెంటెన్స్, ఐఎమ్ నాట్ రీడింగ్ అనేది నెగిటివ్ సెంటెన్స్. ఒక చిన్న చేంజ్తో మనం పాజిటివ్ సెంటెన్స్ని నెగిటివ్ సెంటెన్స్గా మార్చవచ్చు. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ఇంపరేటివ్ సెంటెన్స్. మనకి ఎట్లా అయితే ఎసెప్టివ్ ఆర్ డిక్లరేటివ్లో పాజిటివ్ నెగిటివ్ సెంటెన్స్లు ఉన్నాయో మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లో కూడా 4 సబ్ టైప్స్ ఉన్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ కమాండ్ ఆర్ ఆర్డర్, ద సెకండ్ వన్ ఈజ్ రిక్వెస్ట్, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ డిజైర్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ అడ్వైస్. లెట్స్ సీ ద ఫస్ట్ వన్. ద ఫస్ట్ వన్ ఈజ్ command or order. It's like a short sentence. For example, shut the door, sit down, keep quiet. ఈ సెంటెన్స్లు ఎట్లా ఉంటాయి అంటే మనం ఒకళ్ళని కమాండ్ చేయటం కానీ ఆర్డర్ చేస్తున్నట్టు కానీ ఉంటాయి. లెట్స్ సీ ద సెకండ్ వన్. ద సెకండ్ వన్ ఈజ్ రిక్వెస్ట్. మనకి మనం కమాండ్ ఆర్ ఆర్డర్లో షట్ ద డోర్, సిట్ డౌన్, కీప్ క్వైట్ అన్నాం కదా, మనం దాన్ని రిక్వెస్ట్ ఫామ్లోకి మార్చాలంటే దాని ముందర మనం ప్లీజ్ అనడాన్ని రిక్వెస్ట్ ఫామ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్లీజ్ షట్ ద డోర్, విల్ యూ ప్లీజ్ సిట్ డౌన్, ప్లీజ్ కీప్ క్వైట్. మనం ఇప్పుడు కమాండ్ ఆర్ ఆర్డర్ మనం ఏ సెంటెన్స్నైనా మనం రిక్వెస్ట్ ఫామ్లోకి మార్చాలంటే మనం ముందర ప్లీజ్ అనడాన్ని రిక్వెస్ట్ ఫామ్ అని అంటారు. లెట్స్ సీ ద థర్డ్ వన్. ద థర్డ్ వన్ ఈజ్ డిజైర్. డిజైర్ అంటే విష్ అంటే కోరిక. మనం కోరికల్ని చెప్తాం కదా, అదే డిజైర్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విష్ టు బికమ్ ఏ స్టార్. మన కోరికల్ని తెలియపరచడాన్ని డిజైర్ అని అంటారు. లెట్స్ సీ ద ఫోర్త్ వన్. ద ఫోర్త్ వన్ ఈజ్ అడ్వైజ్. అడ్వైజ్ అంటే మనం ఒకళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటాము కదా, అలాంటిదే ఇది కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఈట్ అన్ యాపిల్ ఎవ్రీడే, డాటర్ కీప్స్ అవే. మన సలహాలని తెలపడాన్నే అడ్వైజ్ అని అంటారు. ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్లే, కానీ ఇందులో 4 సబ్ టైప్స్ అన్నమాట, మనకి సిచ్యువేషన్కి తగినట్టుగా వాడేవి. లెట్స్ సీ ద థర్డ్ వన్. ద థర్డ్ వన్ ఈజ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇంట్రాగేషన్ అంటే ఇవి బేసిక్గా క్వశ్చన్స్. మనం ఒకళ్ళని క్వశ్చనింగ్ చేయడాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. మనకి ఎసెప్టివ్ ఆర్ డిక్లరేటివ్లో ఫుల్ స్టాప్తో ఎండ్ అయ్యిద్ది, కానీ మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మాత్రం క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయ్యిద్ది. ఫర్ ఎగ్జాంపుల్, యూ కెన్ కుక్, ఇది ఎసెప్టివ్ సెంటెన్స్. కెన్ యూ, మనం దీన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి మార్చాలంటే కెన్ యూ కుక్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఆర్ యు ఆర్ కమింగ్, ఇది ఎసెప్టివ్ సెంటెన్స్. ఆర్ యూ కమింగ్, ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనం దేన్నైనా క్వశ్చనింగ్ చేయడాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని అంటారు. లెట్స్ సీ ద ఫోర్త్ వన్. ద ఫోర్త్ వన్ ఈజ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సడన్ ఫీలింగ్స్ని తెలపడానికి వాడేదాన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అంటారు. హ్యాపీనెస్ అయినా సాడ్నెస్నైనా దేన్నైనా తెలిపేదే ఎక్స్క్లమేటరీ సైన్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఏ బ్యూటిఫుల్ ప్లేస్, హౌ రూడ్ యు ఆర్. మనం కోపాన్నైనా ఎక్స్క్లమేటరీ సెంటెన్స్తో తెలపచ్చు. ఇవన్నీ సెంటెన్సెస్సే, కానీ ఇందులో
4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనకి ఉన్న సిచ్యువేషన్లో మనం ఏ సెంటెన్స్నైనా యూజ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపించాను. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఇట్స్ కీర్తి.